నమస్కారం అండి. ఆహ్, ఈరో వెల్కమ్ టు రవిరాజ జ్యోతిష్యాలయము. ఈరోజు మనము నవగ్రహాలలో మనకున్నటువంటి 9 గ్రహాలలో చంద్రుడు చాలా ముఖ్యమండి. ఆహ్, మానసిక స్థితి ప్రతి ఒక్కరి మానసిక స్థితి కావచ్చు, బుద్ధి కావచ్చు, మనసు పొందే ప్రశాంతత అంటే మానసిక ప్రశాంతత, సంతృప్తి ఇవన్నీ కూడా చంద్రుడి నుంచి కలుగుతా ఉంటాయండి. కాబట్టి ఈ చంద్రగ్రహ కారకత్వాలు ఏమిటనేది మనము ఈరోజు క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ చంద్రుడికొచ్చేసండి చంద్రుడు సాధారణంగా కొన్నిసార్లు అమావాస్యల అంటే అసలు కనిపించడు ఆకాశంలో. కొన్నిసార్లు అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంటాడు. కొన్నిసార్లు పూర్తి బలంతో చాలా వెన్నెల విరజిల్లుతో కనిపిస్తాడండి. అంటే చంద్రుడనేది స్టేబుల్‌గా అంటే తిథిని బట్టి మారుతా ఉంటాడు. మిగతా గ్రహాలు అలా కాదు. ఓకేనా. కాబట్టి చంద్రుడి యొక్క స్థితి గాని, శక్తి గాని, ఆయన యొక్క శుభత్వాన్ని గాని నిర్ణయించవలసిన పరిస్థితి వచ్చినట్లయితే చంద్రుడి యొక్క తిథిని అనుసరించి అంటే అష్టమి తర్వాత చంద్రుడు, పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి చంద్రుడు చాలా బలవంతుడు. ఎప్పుడు శుక్లపక్ష అంటే వృద్ధి చెందుతున్నటువంటి చంద్రుడు, శుక్లపక్ష చంద్రుడు అష్టమి నుంచి పౌర్ణమి వరకు, మళ్ళీ ఈ పౌర్ణమి నుంచి మళ్ళీ అతను అష్టమి వరకు కూడా బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బలహీనపడుతుంటాడు. అమావాస్యకి ముందు 5 రోజులు, వెనక 5 రోజులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అమావాస్యకి ముందు 5 రోజులు, వెనక 5 రోజులు చంద్రుడు బలహీనంగా ఉంటాడు. చంద్రబలం లేదని మనం చెప్పవచ్చు. అయితే ఆ సమయాలలో జన్మించినటువంటి జాతకులు ఎవరైతే అమావాస్యకు దగ్గరగా జన్మించినటువంటి జాతకులలో వారిలో చంద్ర బలం తక్కువగా ఉండటము, చంద్రుడు బలహీనంగా ఉండటము, చంద్రుడు పాపి అవ్వటము వలన వారి యొక్క మానసిక స్థితి అనేది కొంచెం మానసిక స్థితితో పాటు మానసిక సమస్యలు కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని రకాల మెంటల్ ప్రాబ్లమ్స్ అంటారండి. అంటే మెంటల్ ఇల్‌నెస్ చెప్పాలంటే. అంటే కొంతమందికి దేవుడు వస్తుంటాడండి, పూరకం వస్తుంటది. వీళ్ళకి కారణం ఏంటంటే అమావాస్య చంద్రుడండి. మానసికంగా బలహీనత ఏర్పడుతుంది చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు. అంటే వారికి మనసు లోపల మానసిక బలం అనేది తక్కువగా ఉంటుంది. ఒక కష్టాన్ని కూడా తట్టుకోలేరు. వాళ్ళు ఏదైనా ఒక వ్యక్తికి బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతా ఉంటారు. ఎవరైనా ఒక సినిమా చూస్తే దాంట్లో హీరోయిన్‌లా ఊహించుకోవటము, వాళ్ళు అలా బిహేవ్ చేయటము, ఏ సినిమా చూస్తే ఆ హీరో చేసినటువంటి మేనరిజాన్ని ఫాలో అవ్వటము, ఈ విధంగా చేయడానికి అవకాశాలుంటున్నాయి. ఎందుకంటే చంద్రుడు నీటి కారకుడండి, జలకారకుడు. చంద్రుడిని జలకారకుడిగా చెప్తారు. కాబట్టి మన శరీరంలో 80% నీరుంటుందండి. ఒక 20% రక్త కణాలు అవి ఉంటాయి. రక్తంలో 80% నీరుంటుంది బ్లడ్‌లో. కాబట్టి ఈ 80% వాటర్ కూడా అమావాస్య, పౌర్ణమికి సాధారణంగా అఫ్లిక్ట్ అవుతుంటాయండి. మనం చూస్తే కొంతమందికి అమావాస్యకి, పౌర్ణమికి పిచ్చిలేస్తదని అంటుంటారండి. అది నిజమే. పాతకాలంలో అనేవారు. అది మానసిక సమస్యలండి. అంటే కొంతమందికి ఆత్మహత్య చేసుకుంటా ఉంటారు. అమావాస్య సమయంలో ఎక్కువ జరుగుతా ఉంటాయి. కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరుగుతా ఉంటాయి. కొన్నిసార్లు కుటుంబ గొడవలు ఎక్కువ జరుగుతా ఉంటాయి. ఇవన్నీ కూడా అమావాస్య దగ్గరలో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికి జరుగుతాయంటే ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉన్నాడో, ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనుడై రవితో దగ్గరగా ఉన్నాడో, లేదా ఎవరి జాతకంలో చంద్రుడు కేతుగ్రస్త చంద్రుడయ్యాడు అంటే కేతుతో కలిసి ఉన్నాడు, ఎవరి జాతకంలో అయితే చంద్రుడు రాహుతో ఉన్నాడు, ఎవరి జాతకంలో చంద్రుడు పాపగ్రహాలతో ఉన్నప్పుడు ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయండి. కొన్నిసార్లు చూస్తే కొంతమంది సైకోలు ఉంటారండి. అంటే వాళ్ళు సీరియల్ కిల్లర్స్ ఉంటారు. వాళ్ళు ఎంతో ఉన్మాదులై ఉంటారు. పైశాచికత్వం ఉంటుంది. వారి జాతకాన్ని పరిశీలించినప్పుడు కూడా ఆ చంద్రుడు కేతుతో కలవటం ఇలా కనిపిస్తుంటుంది. ఈరోజు మీరు చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రహణం రోజు పుట్టారండి. నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని కూడా ఆయన కూడా అమావాస్య రోజు పుట్టారు. గ్రహణం దగ్గరగా పుట్టారు. కాబట్టి ఇంకొకటి మనం మీరు చూసినట్లయితే చనిపోయిన ఇరాన్ ఖమేని కూడా ఆయన కూడా గ్రహణం దగ్గరగా పుట్టాడు. అంటే ఈ గ్రహణం దగ్గరగా పుట్టిన వ్యక్తులలో చాలా వరకు పైశాచికత్వం ఎక్కువగా ఉంటుందండి. అంటే వాళ్ళు చలించని హృదయం ఉంటుంది. జాలి లేని హృదయం ఉంటుంది. మూర్ఖత్వం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు బలహీనంగా ఉన్నాడు కదండీ. మనసు అనేది అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది మనస్తత్వం కూడా. సో, దీనివల్ల ఇబ్బంది ఉంటుంది. అయితే మనకి ఈరోజు ఈ చంద్రగ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఏంటి అని చూసినట్లయితే చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, మనిషి శరీర భాగాలు ఎడమ కంటికి కూడా కారకుడు చంద్రుడు అవుతున్నాడు. మాతృప్రీతి అంటే తల్లికి కూడా మాతృకారకుడు కూడా చంద్రుడు అవుతున్నాడు. మనకి జలాలకు సంబంధించి కోనేరులు కానీ, లేకపోతే బావులు కానీ, ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా జలం అనేది కోనేరులు, బావుల నుంచి చూడవలసి ఉంటుంది. ముత్యము అంటే చంద్రుడికి మనం ధరించవలసింది ముత్యం కదండి. ఆ ముత్యము శ్వాస వ్యవస్థ అండి, రెస్పిరేటరీ ట్రాక్ అంటే ఊపిరి తీసుకోవటం, వదలటము, ఇది రెస్పిరేటరీ ట్రాక్ మొత్తం కూడా అంటే శ్వాస వ్యవస్థ అంతా కూడా దీని నుంచే ఉంటుందండి. ఓకే. ఇకపోతే విదేశీ ప్రయాణాలు చూడొచ్చు. గర్భం అంటే ఒక అమ్మాయి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే గర్భం ధరించడంలో, గర్భం మోయటంలో అంటే చైల్డ్ బీరింగ్ టైం అంటారండి దీన్ని. ఈ చైల్డ్ బీరింగ్ టైం కూడా కాస్త ఇబ్బందులతో కూడి ఉంటుంది. అంటే సరిగ్గా గర్భాన్ని వాళ్ళు పెంచలేకపోవటం గానీ,
సాధలేకపోవడం, అంటే ఎక్కువగా ఆ పిండాన్ని తయారు చేయలేకపోవడం అనేది మీరు గమనించవచ్చు. సో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళకి మిస్‌క్యారేజెస్ ఎక్కువగా జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. అంటే మాతృత్వం తక్కువగా ఉంటుంది. ఇంకోటేంటంటే చంద్రుడు క్షీరకారకుడండి. ఒకవేళ అమావాస్య రోజు పుట్టిన అమ్మాయి గాని, అమావాస్యకు దగ్గరగా జన్మించినోళ్ళు గాని, చంద్రుడు బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు గాని, సాధారణంగా వీళ్ళు తల్లులైనప్పటికి కూడా ఆళ్ళు చంటి పుట్టిన పిల్లలకి పాలివ్వలేరండి. అంటే వాళ్ళకాడ మిల్క్ ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉంటుంది. ఆయన క్షీరకారకుడు కూడా. అంటే క్షీరము అంటే పాలని అర్థము. క్షీరకారకుడు కూడా. ఇకపోతే ఆయన ప్రయాణాలు, భోజన సుఖము, మాతృ సుఖము, ఆ! ఇంగ్లీష్ భాషల్లో ఇంగ్లీషు, కౌమారము, కౌమారతత్వము, బాల్యము వీటన్నిటికి కూడా చంద్రుడు రిప్రజెంట్ చేస్తాడండి. గృహానికి కూడా చంద్రుడు కారకుడు, ధనానికి కూడా చంద్రుడు కారకుడు. కాబట్టి అమావాస్య రోజు పుట్టిన వార్లలో చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే వారికి అమావాస్యకి, పౌర్ణమి అలాంటి సమయాలలో బాగా ఎఫెక్ట్ అవ్వటం. మీరు చూస్తే పౌర్ణమి సమయాలలో జాలర్లని సాధారణంగా వేటకెళ్ళొద్దు, చేపల వేటకెళ్ళొద్దు అంటారండి. ఎందుకంటే అలలొస్తాయి కాబట్టి. సో, ఇది ఎలా చెప్పాలంటే మీకు చంద్రుడు బలహీనంగా ఉన్న వాళ్ళలో అమావాస్య గాని, పౌర్ణమి గాని వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతా ఉంటాయి. సో, ఇలాంటివి ఎక్కువ గమనించవచ్చండి. అది చంద్రుడు బలహీనంగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఆ పిచ్చి, ఉన్మాదం పెరగటము, ఆత్మహత్యలు, మానసిక వ్యాధిగ్రస్తులు, సైకోలు, పోతే అమావాస్య రోజొచ్చేసి ప్రమాదాలు జరగటం ఇవన్నీ కూడా ఆ తిథికి వాళ్ళకి మానసిక స్థితి సరిగ్గా లేక వాళ్ళు అఘాయిత్యాలకు పాల్పడటము, ఆత్మహత్యలు చేసుకోవటము, సూసైడ్‌లు చేసుకోవటము, కొన్నిసార్లు మానసిక ప్రశాంతత కలగకపోవటము, ఒంటరిగా ఉండటము, అంతర్ముఖులుగా ఉండటము, ఎవరితో మాట్లాడలేకపోవటము, అంటే మానసిక స్థైర్యం తక్కువగా ఉండటము, ఇవన్నీ మీరు అమావాస్య దగ్గరలో జన్మించిన వాళ్ళలో చూడవచ్చు. చంద్రుడొచ్చేసి మనకి తిథిని అనుసరించి చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఆ పూర్ణ తిథులు అంటే పౌర్ణమి దగ్గరగా పుట్టినట్లయితే చంద్రుడు బలవంతుడండి, శుభుడు కూడా అవుతున్నాడు. ఆ కేంద్ర కోణాలలో ఈయన కోణాలలో ఒంటరిగా ఉండి పౌర్ణమి దగ్గరగా ఉన్నట్లయితే కోణాలలో 1, 5, 9లో మంచి ఫలితాలు ఇస్తాడండి. అదే లగ్నానికైనా పర్వాలేదు. ఆ ఫలితాలు బానే ఉంటాయి. శుభుడు అయినప్పుడు కేంద్రాల కంటే కోణాధిపత్యం బెటర్ మంచి రిజల్ట్ ఇస్తుందండి మీకు. చూస్తే శుభత్వాన్ని నిర్ణయించవలసి ఉంటుంది. సో, చంద్రుడు బలహీనంగా ఉన్న వారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదండీ! చంద్రుడు బలహీనంగా ఉంటే ఏం చేయాలి? చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే దానాలు చేసుకోవాలండి. ఈ శాంతి జపం 10,000 సార్లు చేయించుకోవాల్సి వస్తుంది. చంద్రగ్రహ శాంతి జపం. దాంతో పాటు చంద్రుడు శుభుడవుతూ ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే అప్పుడు ఆయనకి సంబంధించి అన్నదానాలు లాంటివి చేయటం మంచిది. ముత్యం వంటివి కూడా ధరించడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా చంద్రగ్రహ బలాన్ని మనం తెలుసుకోవచ్చు. మానవ జీవితంలో చంద్రగ్రహ బలము అంటే చంద్రబలము చాలా ఇంపార్టెంట్ అండి. చంద్రుడు మానసిక ఆరోగ్యానికి, ఆనందానికి, సంతోషానికి, అంటే ఒక వ్యక్తికి డబ్బు లేనప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుంటాడండి. ఆయన మానసిక స్థితి చాలా బాగుంటది. కారణం చంద్రుడు బలంగా ఉండటం. ఒక వ్యక్తికి కొన్ని కోట్ల ఆస్తి ఉంటుంది. కానీ అతను చాలా విచారంగా ఉంటుంటాడు. సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు. కారణం ఏంటంటే మానసిక స్థితి. అంటే చంద్రుడు అతనికి బాగున్నాడు డబ్బు లేనప్పటికి కూడా. సో, పర్వాలేదు. ఈయనకి డబ్బు ఉన్నప్పటికి కూడా ధనస్థానం బాగున్నప్పటికీ, డబ్బు ఉన్నప్పటికి కూడా, లాభాలు బాగున్నప్పుడు కూడా చంద్రుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడతా ఉంటాడండి. సో, ఈ విధంగా చంద్రగ్రహ బలాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, మనం ఇంకొక వీడియోలో రవి బలాన్ని గురించి, రవి యొక్క కారకత్వాల గురించి, ఆత్మకారకుడు రవి గురించి మాట్లాడుకుందాం. థాంక్ యూ.